మీరే సమానం చెప్పాలి. మిత్రులందరూ నమస్కారం. ముందు ఇందాక నేను ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టాపిక్ లాగా ఇప్పుడు ఇందాక నుంచి మనం చర్చిస్తున్నాం. మత స్వేచ్ఛ, మత సామరస్యం. ఓకే, మన దేశంలో మత స్వేచ్ఛ, మత సామరస్యం రెండు ఉన్నాయి. అలాగే బషీర్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇది ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛ ఉంది. అలాగే దాంట్లో కూడా మత స్వేచ్ఛలో కూడా ఇతరుల యొక్క ఇతరుల అసౌకర్యం కల్పించకుండా మత నిర్వహణ ఉండాలని కూడా ఉంది. ఇక్కడ ఒకటి మన గఫూర్ గారు కూడా సంబంధం దాని గురించి చెప్పారు. దానికి ముందు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పబ్లిక్ స్థలాల్లో సామూహిక నమాజు చేయటం సంపూర్ణ హక్కు కాదు, ప్రజా భద్రతా సౌకర్యం దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, పబ్లిక్ స్థలాలపై అందరికీ సమాన హక్కు ఉంది. ఇది అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఇవాళ దానికి సంబంధించి మాట్లాడితే అంటే కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు, 1-2 మాటలు కనపడుతున్నాయి. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పింది అదే. కాకపోతే అక్కడ మీరు జనాభా నియమించుకొని ఇటువంటి 1-2 మాటలు మాట్లాడటంలో కొంత అది కాంట్రవర్సీ అయింది. కానీ అలాగే సంబలం సంబంధించి కూడా వాళ్ళు నమాజ్ చేసే వాళ్ళ సంఖ్యని అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. అక్కడ అలా హైకోర్టు మీకు సంబంధం లేదు, నియంత్రించే అధికారం లేదని చెప్పింది. అట్లాగే మీకు తమిళనాడుకి సంబంధించి తిరుప్పరకొండ హిల్స్, దాంట్లో స్థానిక ఒక దర్గా స్థలంలో నమాజ్ చేయటం అంటే అక్కడ కూడా హైకోర్టు ఓన్లీ రంజాను తర్వాత బక్రీద్ సమయాల్లో చేయడానికి, సామూహికంగా చేయడానికి అనుమతి ఇచ్చింది. దాని సుప్రీంకోర్టు కూడా చాలా బ్యాలెన్స్డ్ తీర్పు అని చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మత స్వేచ్ఛతో పాటు మత సామరస్యం కూడా కలిసిమెలిసి ఉండటానికి ట్రై చేయాలి. ఇందాక అదే హిందూ మతానికి సంబంధించి ఇంకోటి సంబంధించి వాళ్ళకి ఎప్పుడన్నా జరుగుతుంది అంటే కంటిన్యూస్ గా ఒక అబ్స్ట్రాక్షన్ లాగా ఉండదు. మీకు ఎవరెవరో వాళ్ళు కూడా నమాజ్ చేసుకోవచ్చు, సామూహిక నమాజ్ చేయాలని లేదు కదా, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది ఇతరుల హక్కులకు భంగం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఆ విధంగా కంటిన్యూ చేయాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఎందుకు అసలు ఈ మత కహాలు కొనుక్కుంటున్నట్ల ఎవరో మత పిచ్చ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యానెల్లో కూర్చున్నప్పుడు మత పిచ్చలేదు. వీళ్ళిద్దరు కూడా గఫూర్ గారు కానీ బషీర్ గారు కానీ మత సామరస్యంగా మాట్లాడారు. మతానికి ఇది చేసుకుని ఒకవేళ ఏదైనా మేళాలు కానీ లేకపోతే ఇవి కానీ బ్యాండ్ మేళాలు కానీ మసీదు ముందు నుంచి వెళ్తుంటే ఉద్రేకం చెంది అక్కడ దాడులు చేసి మత కలహాలు సృష్టించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ముందు ఎక్కడ మైనారిటీస్ అంటే మెజారిటీ, మైనారిటీస్ అంటే మైనారిటీస్ కూడా అపరిమిత హక్కులే ఉండవు, రాజ్యాంగానికి లోబడే హక్కులు ఉంటాయి. కాబట్టి ఇందాక ఇంకోటి చెప్తున్నారు, నెదర్లాండ్స్ ప్రధాని ఏదో అన్నారు, ఇంకొకళ్ళు ఏదో అన్నారు. ఇక్కడ ఒక్కటే హెచ్చరిక, ఇవాళ ప్రపంచంలో మేమేదో ప్రజాస్వామ్యవాదులు, మమ్మల్ని మించిన ప్రజాస్వామ్యవాదులు గారని చెప్పి బ్రిటన్, ఫ్రాన్స్, ఈ యూరోపియన్ దేశాలని చెప్పి అనేక మందిని తీసుకొచ్చారు. ఇవాళ అక్కడ అతలాపతలు అయిపోతుంది, అగ్ని రాజుకుంటారు. చిన్న వాటికే అనేకమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇవాళ వాళ్ళు తలపట్టి కూర్చున్నారు ఎందుకు జరుగుతుందని. అది ఈ దేశంలో జరగడానికి వీల్లేదు, అది ప్రభుత్వం చేయడంలో తప్పు లేదు. అట్లాగే ఈ 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఏదో ఒక యోగి ఆదిత్యనాథ్ పూజారి అయితే రావచ్చు, పూజారైనా రావచ్చు, ఎవరినైనా, అదేమి రాజ్యాంగంలో రిస్ట్రిక్షన్ లేదు. మౌలానా గారు, అబుల్ కలాం ఆజాద్ గారు మౌలానా అయినా సరే ఆయన మంత్రి కావచ్చు, రాజకీయంలో ఉండొచ్చు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణ చాలా గొప్పవి. మనకి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన. అట్లాగే ఇక్కడ మనం ఏంటంటే సంయమనం పాటించి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఇంకొకరిని రెచ్చగొట్టే విధంగా కాకుండా మన పని మనం చేసుకునేది. అటువంటి నమాజ్ అంటే మన పని మనం చేసుకుంటూ మనం చక్కగా ఇతరులతో కలిసిమెలిసి ఉండటం. అసలు నిజంగా ఇవాళ టెర్రరిజం అనేది అసలు మీకు ఇవాళ మీరు బషీర్ గారు అసలు టెర్రరిజం అనేది మతంలో ఉందా?
దాన్ని అడ్డం పెట్టుకుని టెర్రరిస్టులు తయారవుతున్నారంటే ఏమనుకోవాలి? మతాన్ని అడ్డం పెట్టుకుని అటువంటిది మీ ఓటు వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి. కాబట్టి ఏంటంటే మతం వేరు, టెర్రరిజం వేరు. టెర్రరిజం అనేది ఏ రూపంలో ఉన్నా అది మతానికి సంబంధం లేదని ఏది మత నాయకులు, మత పెద్దలు, మత ప్రవక్తలు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే శాంతి సామరస్యం అనేది ఈ ప్రపంచంలో నెలకొంటుంది. ఇక ఇందాక మీరు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన మిమ్మల్ని అడిగారు, మిమ్మల్ని ఉద్దేశించారు, వేలు చూపించి అడిగారు, మీరే చెప్పాలి సమాధానానికి. అదే ఏదైతే ఇందాక ఆదిత్యనాథ్ గారు చెప్పిన దాంట్లో ఎక్స్ట్రా మాట్లాడారన్నారో అదే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక నిజమే, ఇవాళ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ఒకప్పుడు 1960లో జాతీయ సంతాన సాఫల్య నిష్పత్తి 5.9 ఉంటే ఇవాళ 2కి తగ్గిపోయింది భారతదేశంలో. అదే ఇప్పుడు ఇవాళ కూడా చూసుకుంటే 2020 లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది సంతాన సాఫల్య నిష్పత్తి 2.5 ఉంటే ఇక్కడ మన సౌత్ లో 1.5కే ఉంది. అంటే జాతీయ సగటున కూడా తక్కువ ఉంది. దాన్ని ఇదేంటంటే ఒక ఇష్యూని అడ్రస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. ఇది పద్ధతి, ఇది ఈ విధంగా అవుతుంది, ఇది ఇక్కడ నష్టం ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ప్రజల్ని వాళ్ళకి నిజానిజాలు చెప్పి దానికి అనుకూలంగా వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ మౌలి చేసిన తర్వాత చెప్పాలి తప్ప మీరు ముగ్గురైతే 30,000, 40,000 అయితే ఈ కాల్పులకే చాలవు. వీళ్ళు ఇచ్చే డబ్బులు డెలివరీకే చాలవు కదండి. పిల్లల్ని ఎట్లా పెంచుతారు? వాళ్ళు ఏ విధంగా మీరు పైకి తీసుకొస్తారు? వాళ్ళకి చదువులు ఎట్లా? వాళ్ళు ఇదేంటి? మేము మీకు ఈ పిల్లలు చూడటానికి, మీరు ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు చూడటానికి ఇది ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళ పెంపకానికి ఇది విధంగా సహాయం చేస్తాం. రేపు వాళ్ళు పెరిగి పెద్ద ఇదైన తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళకి ఈ విధంగా ఉద్యోగ కల్పన చేస్తాం. ఇవన్నీ ఏమైనా హామీలు ఇస్తున్నారా? అది కాకుండా జస్ట్ ఊరికే మేము ఇస్తామని చెప్పి ఆడబిడ్డల్ని పిల్లలకైనా యంత్రాల్లాగా చూడటం అనేది తప్పు కాదు. అసలు ముందు మీరు మహిళల్లో పాప ఒపీనియన్ తీసుకోండి. మహిళల ఒపీనియన్ మీకు అనుకూలంగా చేసుకుంటారని చూడండి. ఇక్కడ మీరు ఆఫర్ చేశారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ కానీ మీరు ఇచ్చే 30,000-40,000 పిల్లలు కంటారా? ఇప్పుడు భారతదేశ వ్యవస్థ ఏంటి? కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ అవడం బట్టే ఇవాళ కూడా భారతదేశం ఈ విధంగా నిలబడింది. ఆ కుటుంబ వ్యవస్థని మళ్ళీ మీరు జాయింట్ గా ఇప్పుడు ఇవాళ న్యూక్లియర్ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని కాకుండా జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మళ్ళీ తీసుకురాగలిగితే అప్పుడు ఈ కుటుంబంలో ఉన్న పెద్దలు పిల్లలు చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని కనటం కానీ పెంచడం కానీ పెద్ద కష్టం కాదు. ఇది ఇంకొకటి. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో మైనస్ ఏంటంటే, మీకు వాసుదేవ్ గారు ఒక ఉదాహరణ. మీకు గతంలో ఇప్పుడు చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పట్లో కొద్దిగా మనకి ఆహార సంక్షోభం వచ్చింది. మనం గోధుమలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ఇది ఇచ్చారు. ఇది వారంలో ఒక రోజు ఉపవాసం ఉండేది. కానీ ఆ ఉపవాసం ఉండే ముందు ఆయన దాదాపు 2 వారాలు కఠిన ఉపవాసం చేసి అప్పుడు పిలిపించాడు. దానివల్ల ఏమైంది? ఆయన ఇచ్చిన దాంట్లో నిజాయితీ అది ప్రజలకు ఎక్కింది. దాదాపు తెలుసో తెలియకో ఇవాళ కూడా అనేక మంది వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటున్నారు. అంటే ఆ రోజున ఆహార భద్రత కోసం చేసింది ఇవాళ అలవాటు కింద మారిపోయింది. అట్లా ఉండాలి తప్ప, ప్రజల్ని మెప్పించే విధంగా ఉండాలి తప్ప మీరు మీకు లంచం ఇచ్చినట్టు ఇస్తాం, మీకు ఇస్తే ఇది చేయండి, ఈ విధంగా చేస్తే మీకు మంచిది, ఇట్లా కాదు. ఇవాళ ప్రపంచంలో కూడా జనాభా తగ్గిపోతుంది. ఎక్కడ చైనాలో కూడా ఇవాళ మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి ఇవాళ జనమే బలం, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ చైనా కూడా ఇవాళ ఇప్పుడు జపాన్ ఉంది, అన్ని వనరులు ఉన్నాయి. కానీ వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ ఎంతో తెలుసండి, -0.44. జనం కావాలని మొత్తుకుంటున్నారు. ప్రజలు ఇది ఫెర్టిలిటీ రేటు తగ్గిపోయిందని ఇబ్బంది పడుతున్నారు. చైనా అదే ఇడ్లీ వస్తే వాళ్ళ 2017లో 61 మిలియన్ ఉంటే 2100కి 25 మిలియన్ తగ్గిపోతుంది అంటున్నారు జనాభా.
అట్లాగే చైనా 1979లో ఒక బిడ్డ పాలసీ తీసుకొచ్చారు, ఒకరికి ఒకే బిడ్డ. ఇవాళ జనాభా రేటు తగ్గిపోయింది. 2000 నాటికి సగం తగ్గి జనాభా 732 మిలియన్కి చైనా వచ్చేస్తుంది. ఆ సమయానికి భారతదేశం చైనానే మిలుస్తుంది అనే ఇది వచ్చింది. అట్లాగే ఇరాన్, బ్రెజిల్ వాళ్ళు కూడా ఇదే విధమైన ఇది ఎదుర్కొంటున్నారు. రైట్ అండి. ఒకసారి శివరాం ప్రసాద్ గారు ఒకసారి చైనా దాటిపోతాం. గఫూర్ గారు వెళ్తాం. ఒకసారి గఫూర్ గారు ఇవన్నీ అట్రాక్ట్ చేయకుండా, ప్రజలకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంటే ఒకట్లేండి, ఆయన వేరే ముఖ్యమంత్రి గారు వేరే ఇంటెన్షన్ తో అయితే అనలేదు. 30,000 40,000 శివరాం ప్రసాద్ గారు దాని యొక్క సీరియస్నెస్ తగ్గిపోయింది. లేదు శివరాం ప్రసాద్ గారు ఆయన వేరే ఉద్దేశంతో లేదు. యంగర్ జనరేషన్ కావాలి టు రీబిల్డ్ ద నేషన్ అగైన్ ఆ కాన్సెప్ట్ అన్నారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాను. అది చెప్పలేకపోయారు. అదొకటి ఆ పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేయాలి దానికి అనుకూలంగా. రైట్. ఒకసారి గఫూర్ గారు దగ్గర. గఫూర్ గారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి